శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం। మనం నిన్న చాలా పాయింట్స్ కొన్ని చదువుకోవడం జరిగింది బాబా సూక్తుల్లోనూ। దానిలో మనం ఏం చెప్పుకున్నాం అంటే 33వ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం। అరిషడ్ వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు అని బాబా చెప్పారు అని చెప్పి చదువుకున్నాం। దానివల్ల మనకే లాభం లేదు, అవతల వారికి ఏ నష్టము లేదు। అసూయ అంటే అవతలివాడు బాగుని సహించలేకపోవడమే, ఓర్వలేక అపవాదులు కల్పిస్తాము, వాడు నష్టపోతే సంతోషిస్తాము। ఇదేమి మంచి, అవతల వాడికి మంచి జరగడం వల్ల మనకేమీ నష్టం జరిగింది కానీ ఎవరు ఈ సంగతి ఆలోచించరు। వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్టు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం। వాడు మన సొత్తేమి లాక్కున్నాడు, వాడి పూర్వజన్మ కర్మను అనుసరించి ఫలితాన్ని పొందుతాడు అనే పాయింట్ మనం చదువుకున్నాం। అరిషడ్ వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు అని బాబా అన్నారు, కానీ అమ్మగారు చెప్తారు ఇది బాబా అలా అన్నారు కానీ చాలా కష్టం। ఎందుకంటేనండి ఇది మనకి గురుచరిత్రలో ఉంటుంది। అనసూయాదేవి గురించి చెప్తూ దత్తాత్రేయుడు అదే అత్రి అనసూయలకి దత్తుడు జన్మించాడని ఉంటుంది కదా। ఆవిడ అనసూయ అంటే ఆవిడ అసూయను జయించేసిందట। అసూయ అనేది ఆవిడకి లేదట, చూసారండి। అలాంటి వాళ్ళకి అత్రి మహర్షి అనసూయ వాళ్ళకి దత్తాత్రేయుడు పుట్టాడట। అంటే ఆవిడ ఎంత గొప్పవాడో చూడండి, అసూయ అనేది లేట్ ఆవిడకి, అందుకని ఆవిడని అనసూయ అన్నారు, అనసూయాదేవిట। అంటే అసలు ఆ క్వాలిటీ ఎంత గొప్పదో చూడండి। అందుకే అమ్మగారు కూడా అట్లా ప్రస్తావించడం మాత్రం జరిగిందని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట। అది సులువేం కాదు, చాలా కష్టమైనది అనమాట। కాకపోతే ఎందుకు అంటే ఆ సూక్తి మనం ఆచరించడంలో ఏంటంటే, అది మనం ఇలా చదువుకొని బాబా చెప్పిందని ఆచరిస్తున్నప్పుడు గబుక్కన అట్లాంటి భావన కలిగిన వివేకంతో మనం ఆలోచించుకుని, ఓహో బాబా ఇలా చెప్పారు కదా, ఏంటి నష్టం, వాడు పూర్వపుణ్యాన్ని అనుసరించి వాడికి వచ్చింది, మనకి టైం వచ్చినప్పుడు మనకి బాబా ఇస్తారు, లేకపోతే లేదు, మన ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే ఏముంది ఇందులో, మనకు అవసరమైంది మనకు చేస్తారు, ఏమిటి ఇందులో అసూయ పడేది అని అనిపిస్తుంది। ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇది అని అనిపిస్తుంది మనకి, అనిపించి ఒకసారి వివేకంతో ఆలోచించుకుంటాం మనం, మన స్థిమిత పడుతుంది, అట్లాంటి భావాలు పోతాయి, ఇంక వెళ్ళదు, ఇంక అటు పక్కకు దృష్టి వెళ్ళదు, ఎట్లీస్ట్ అమాయించుకోవడం వస్తుంది కదా, మన స్థిమిత పడుతుంది, గొగ్గోల పెట్టదు, ఆ గుణం నుంచి పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకా అసూయ అనే గుణం పక్కకి వెళ్ళిపోతుంది, పెద్ద జయించే అక్కర్లేదు, అట్లీస్ట్ అది వచ్చిన ఆ గుణాన్ని పక్కకి తప్పించుకుంటాం వివేకంతో ఆలోచించుకోవడం వలన। ఓహో ఈ గుణం వచ్చిందనమాట నాలో, అసూయ అనేది కలిగి జస్ట్ రికగ్నైజ్ చేయగలుగుతాం, కలిగి దాని నుంచి పక్కకు వస్తుంది పోం, మనం జయించలేదు దాన్ని, బట్ వచ్చిన దాన్ని గుణాన్ని ప్రొలాంగ్ చేయకుండా దాన్ని పక్కకు తొలగించుకోగలుగుతాం వివేకంతో ఆలోచించుకుని। ఓ ఇది బాబా తప్పని చెప్పారు కదా, ఇట్లాంటి గుణం నాకు వచ్చింది ఈ టైంలో, ఇట్లాంటి భావన నాకు వచ్చింది, ఇది తప్పు కదా అని చెప్పి దాని నుంచి మనం పక్కకు తొలుగుతాం, అందుకోసం అన్నమాట। ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి, దానివలన మనకే లాభం లేదని చెప్పారు, అవతల వారికి ఏం నష్టం లేదు, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అందుకే। అసూయ అంటే ఏంటి, అవతల వాడు బాగుని సహించలేకపోవడం, ఎదుటివాడు బాగుపడుతుంటే మనకు ఒక లోపల ఒక దుర్త వస్తుంది చూసారా, ఒక రకమైన ఫీలింగ్, వాడు బాగుపడుతున్నాడంటే మనకి ఒక లోపల మనసులో పీకుతుంది చూసారా, అదనమాట అసూయ అంటే। ఓర్వలేక అపవాదులు కల్పిస్తాం, ఓర్చుకోలేక వచ్చిందిలే వాడికి కొన్నాళ్ళే ఇట్లా ఏదో ఒకటి, వాడు నష్టపోతే సంతోషిస్తాం, ఒకవేళ వాడు ఏదైనా నష్టపోయాడు అనుకోండి మనకు ఆనందం కలుగుతుంది, బాగా అయింది వాడికి అని।
అలా అదేంటి మంచి, అదేమన్నా మంచా? ఎదుటివాడు నష్టపోతే ఆనందపడ్డం మంచా? కాదు కదా. అవతలి వాడికి మంచి జరగడం వల్ల మనకేమి నష్టం జరిగింది? ఏంటి మనకి నష్టం? వాడికి మంచి జరిగితే మనకి నష్టం ఏంటి అసలు? కానీ ఎవరు ఆ సంగతి ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్టు భావిద్దాం. అదిట మంచితనం అంటే. వాడు ఎవడైనా బాగుపడితే మనకే జరిగినట్టుగా మనం ఆనందించాలట. అబ్బా వాడికి ఎంత మంచి జరిగిందో అని మనమే ఆనందించాలట. లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. మనం కూడా యత్నం చేద్దాం. పోనీ వాడు ఎట్లా అసూయ చెందకూడదు. ఎట్లా వాడు ఆ మేలు పొందాడో, ఆ స్థితికి వెళ్ళాడో మనం కూడా అట్లా దాన్ని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. వాడు మన సొత్తు ఏం లాక్కున్నాడు, మన ఆస్తి ఏం వాడు లాక్కోలేదు కదా. లాక్కుని వాడు ఏం పైకి రాలేదు కదా. అలా అయితే పోనీ బాధపడు కాదు కదా. అదే చెప్తున్నాడు. వాడి పూర్వజన్మ కర్మను అనుసరించి ఫలితాన్ని పొందుతాడు. వాడు పూర్వజన్మలో వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడికి వచ్చింది అంతే. ఆ కర్మని అనుసరించి వాడికి రావాల్సినది వచ్చింది అంతే. మన టైం వస్తే మనకు వస్తుంది, లేకపోతే లేదంతే. ఎవడు చేసుకున్నది వాడికి అంతే కదా. అంతకుముందు కూడా అదే చెప్పుకున్నాం మనం. ఎవడ ఏది చేసుకుంటే అదే వస్తుంది. ఇందులో అదేమీ లేదు. ఎవరిది వాడికే బ్యాలెన్స్. పక్కవాడిది ఎవరిది మనకి రాదు, మనది ఏది వాడికి వెళ్ళదు. ఎవడిది వాడిదే. ఎవడి బ్యాంక్ అకౌంట్ వాడిదే. అలాగే మనది కూడా మనదే అంతే. చిల్లి గవ్వ కూడా పక్క వాడికి వెళ్ళదు. ఇందులో ఏది అస్సలు. అది అంటే వాళ్ళ గొప్పతనం చూడండి. అనసూయ దేవి అంటే ఆవిడ అసూయని జయించిన ఆవిడట. అనసూయ ఆవిడకి దత్తుడు జన్మించాడు. అత్రి అనసూయలకు చూడండి ఆ గొప్పతనం చూడండి. అంటే ఆ గుణాలని జయించడం అనేది ఎంత గొప్ప చూడండి. అది అట్లాంటి వాళ్ళకి దత్తాత్రేయుడు జన్మించారట. అట్లా ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఆయన చూడండి పుట్టడానికి. అది ఎంత గొప్ప గుణాలు అవన్నీ. ఎవరి సేవను ఉచిత, తర్వాత 34వ పాయింట్ ఇది కూడా చెప్పుకున్నాం. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి. ఉచితంగా మాత్రం ఎవరి సేవ తీసుకోకూడదు అని చెప్పారు. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. 35 నువ్వెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకొని ఇచ్చిన మాటను తప్పక చెల్లించు, విశ్వాసం కలిగి ఓర్పుతో ఉండు. అట్లా అయితే ఎప్పుడు నువ్వెక్కడున్నా నీ వెంట నేను ఉంటాను. ఇది బాబా చెప్పింది. ఏంటంటే నువ్వెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండు. ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకో. ఏది నిజమో దాన్ని అంటిపెట్టుకో. నువ్వెప్పుడు ఇచ్చిన మాటకు తప్పక చెల్లించు. నువ్వు ఏదైనా మాట ఇచ్చావంటే మాత్రం తప్పకుండా చెల్లించు. మాట తప్పొద్దని చెప్తున్నారండి. ఎవరికైనా ఎట్లా అని మాట ఇచ్చావంటే దాన్ని చెల్లించు. మాట తప్పకు, ఇచ్చిన మాటని. విశ్వాసం కలిగి ఓర్పుతో ఉండు. ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండు, ఓర్పుతో ఉండు. అట్లా అయితే ఎప్పుడు నువ్వెక్కడున్నా నీ వెంట నేను ఉంటాను. ఇలా ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే కనుక మనం ఎక్కడున్నా సరే బాబా మనతో ఉంటారటండి. ఎక్కడున్నా ఆయన మనతో ఉంటానని చెప్పారు ఆయన. ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలట. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలట. విశ్వాసం కలిగి ఓర్పుతో ఉండాలట. ఇట్లా ఉంటే మనం ఎక్కడున్నా సరే ఆయన మనతో ఉంటారటండి. ఆయన చెప్తున్నారు ఇట్లా నెరవేర్చు ఈ పనులన్నీ. నువ్వు ఏం చేసినా ఇట్లా ఉండు, ఈ క్వాలిటీస్ తోటి ఉండు, నేను ఎప్పుడు నీతో ఉంటాను అని చెప్పారు. అని చెప్తుంది ఏంటి? ఎప్పుడు ఇలాంటి మంచి లక్షణాలతో ఉంటే వాళ్ళతో నేను ఉంటానని చెప్తున్నారు బాబా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే నేను ఉండను. నా సహాయం నీకు ఉండదు. ఎప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు ఉంటే నేను నీతోటి ఉంటానంటున్నారు. తర్వాత 36 ఈ ప్రపంచం చాలా వింతైనది, అందరూ నా ప్రజలే. అంతే కదా. ఈ ప్రపంచం చాలా వింతైనది. వింతైన ప్రపంచమే, మనకి తెలుసు ఆ విషయం. అందరూ నా ప్రజలే. అందరూ ఆయన బిడ్డలే కదండి. అందరూ ఆయన ప్రజలే. అందరినీ నేను సమానంగానే చూస్తాను. ఇది కూడా తెలిసిందే. అందరికీ ఆయన ఒకటే. కానీ కొందరు దొంగలు అవుతారు. అయినా సరే కొందరు ఇష్టం అంటే మనం చూడండి, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. అందరం ఆయన బిడ్డలమే. ఆయన అందరినీ సమానంగానే చూస్తారు. ఎక్కువ తక్కువ లేవు ఇందులో. కానీ కొందరు దొంగలు అవుతారు. వారికి నేను చేయగలిగేది ఏముంది? ఏం చేస్తారు? ఆయన మాత్రం ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారండి? అందరూ ఆయన బిడ్డలే. కానీ తల్లికి తగిన బిడ్డల్లో మనం ఉన్నాం కదా. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నాం.
మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు. రేపో మాపు చచ్చేవాడు కూడా ఇతరులను ఎట్లా చంపాలని పన్నాగాలు పన్నుతాడు. అంటే వాడి జీవితం అంతా ఇతరులని ఎట్లా నాశనం చేయాలని. అంతే, మనం ఎలా బాగుపడదాం అన్నది పోయి జీవితం అంతా ఎట్లా ఉండాలండి, మనం ఎలా బాగుపడాలి, ఇతరులకు ఎట్లా మేలు చేసేలా మన జీవితం ఉండాలి అని ఆలోచించాలి. అది పోయింది. అసలు జీవితం అట్లా ఉండాలి మనిషిది. అసలు పర్పస్ ఏంటి, ఇతరులకి ఎట్లా మనం ఈ అందరికీ ఎట్లా ఉపయోగపడాలి, ఒకరికొకరు ఉపయోగపడుకుంటూ బతకాలి, సాటి జీవులకు ఉపయోగపడుతూ మన జీవితం నడవాలి. అలా ఉండాలి, ప్రకృతితో సామరస్యంతో ఉండాలి. భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చారు కాబట్టి. కానీ మనం అలా ఉన్నాం. కొందరు ఎట్లా ఉంటారట, మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు. రేపో మాపు చచ్చేలా ఉంటాడు వాడు కూడా ఎదుటివాడిని చంపడానికి పన్నాగాలు పన్నుతాడు. ఇది ఎక్కువ మనం పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం, సినిమాల్లోనూ పాలిటిక్స్లోనూ వాటిల్లో చూస్తుంటే వాడు ఎప్పుడు ఎగిరిపోతాడో వాడు తెలియదు. చచ్చే ముందు కూడా పక్క వాడిని చంపేసేస్తాడు వాడు కదా. తెలుసు మనకి, ఇవేం తెలియని విషయాలు ఏం కాదు. పగలు కుట్ర ఇవన్నీ వాడు చచ్చిపోతాడని వాడు తెలుసు, అయినా సరే వాడిని చంపే వీడు చావాలి. అట్లా ఉంటుంది ఆ పగ. కానీ నేనేమీ అనలేదు. కాదండి, పన్నుతుంటారు. వారు నాకెంతో బాధ కలిగిస్తారు. అట్లాంటి వాళ్ళు నాకు ఎంతో బాధ కలిగిస్తారు. అలాంటి వాళ్ళని చూస్తే ఎంతో బాధ కలుగుతుంటా బాబాకి. ఒకసారి ఒకడు ఎంతో బాధ కలిగించాడు. ఒకసారి ఒకడు బాబాకి ఎంతో బాధ కలిగించాడట. అంటే మనకు చెప్తున్నారు ఎట్లా ఉండాలో మనకు చెప్తున్నారు ఇక్కడ. కానీ నేనేం అనలేదు. ఒకడు నాకు చాలా బాధ కలిగించాడు, అయినా సరే వాడు నేనేం అనలేదు అని చెప్తున్నారు బాబా. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు. భగవంతుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఎలా చెప్తున్నారు చూడండి. నేను గొప్పవాడిని అని అనట్లేదు. ఆయన భగవంతుడు ఎంతో గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు. ఆయన ప్రతినిధులు అంతటా ఉన్నారు అని చెప్తున్నారు. వారు సర్వసమర్థులు. వాళ్ళెంతో సమర్థులు, సర్వసమర్థులు వారు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. భగవంతుడు మనకి ఏది ఇస్తే దాంతో మనం తృప్తిగా ఉండాలి అని చెప్తున్నాడు. నాకు ఎంతో శక్తి ఉంది. నేను 10,000 సంవత్సరాల క్రిందటే ఇక్కడ ఉన్నాను. నాకు చాలా శక్తి ఉంది. నేను ఇప్పుడే కాదు, 10,000 సంవత్సరాల క్రిందట కూడా నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నారు. నేను ఇప్పుడే ఉన్నాను అనుకుంటున్నారేమో మీరు. నేను 10,000 సంవత్సరాల క్రిందట కూడా ఇక్కడే ఉన్నానని చెప్తున్నారు. చూడండి, అసలు 10,000 సంవత్సరాలకి అప్పుడు షిరిడీలో ఆయన ఉన్నప్పుడు చెప్పిన మాట. నేను 10,000 సంవత్సరాల క్రిందట కూడా ఇక్కడ ఉన్నానన్నారు. ఏమిటి బాబా అసలు అప్పుడు చూస్తున్న బాబా ఆయనేనా? అప్పుడు ఉన్నారట 10,000 సంవత్సరాల క్రిందట కూడా ఆయన. ఏమనుకోవాలి అసలు? ఎంత బాగా చెప్పారు చూడండి. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు. వారు సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. ఆయన ఏమిస్తే దాంతో మనం తృప్తి పడాలి. అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది మనకి చూడండి. అరిషట్ వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు అని చెప్పారు చూసారు. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడితే అసూయను జయించవచ్చు అప్పుడు కదా. అవునా? తృప్తిగా ఉన్నవాడికి అసూయ ఎందుకు ఉంటుంది అప్పుడు? తృప్తిగా ఉంటే మనకు భగవంతుడు అమ్మయ్య ఇచ్చింది చాలమ్మయ్య అనుకున్నాం అనుకోండి, తృప్తిగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏది చూసినా మనకు అసూయ రాదు. పక్కవాడికి చూస్తే అసూయ రాదు మనకి. మనం ఉన్నదంతా హాయిగా ఉంటాం. మా భగవత్ ప్రసాదం అనిపిస్తుంది. నాకు ఉన్నది చాలు, హాయిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. వెనకటి రోజుల్లో ఇంత గందరగోళం లేదండి, తృప్తి ఉండేది కదా. తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ హాయిగా ఉన్నదంతా. ఇప్పుడు అసలు ఎంత దారుణంగా తయారైందో చూడండి. ఎంత ఉన్నా సరిపోవట్లేదు జనాలకి. ఆడంబరాలు ఎక్కువైపోయాయి, చాలా ఎక్కువైపోయాయి. ఎంతకంతకి ఎంత ఉన్నా సరిపోవట్లేదు జనాల్లో. అంతకంతకి తృప్తి శాంతి కరువు అయిపోతుంది. ఎంత ఉన్నా సరిపోవట్లేదు.
మామూలుగా చూసుకుంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది కదా అందరికీ మనకి. అంటే ఇది వరకటి ఉన్న లేవు, ఇంత వసతులు లేవు, ఇప్పుడు చాలా వసతులు వచ్చాయి. అయినా సరే మనుషుల్లో తృప్తి శాంతి లేదు, కరువు అయిపోయింది మనకి. మనం హాయిగా ఉంటున్నామా? ఇన్ని ఉంటే ఎన్ని వచ్చాయండి సౌకర్యాలు. ఇదివరకు లేవు, ఇన్ని సౌకర్యాలు లేవు. లేకపోయినా వాళ్ళు హాయిగా ఉన్నారు. మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, అప్పటి ఆ రోజులే బాగుండేవి అంటారు. ఇప్పుడు ఇన్నున్నా మనం ఆనందంగా ఉండట్లేదు. ఎన్ని అనారోగ్యాలు, ఎంత దారుణంగా ఉన్నామో చూడండి. మనల్ని మనమే చూసుకోవచ్చు. ఇప్పుడు మన చిన్నప్పుడే చూసుకుందాం, ఎంత హాయిగా ఉన్నాం మనం. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? మన పిల్లలు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం మన చిన్నతనంలో, ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు? మన రోజులు బాగున్నాయా లేదా? హాయిగా లేము, ఆడుకుంటూ ఏది పడితే తినేవాళ్ళం, హ్యాపీగా ఆడుకున్నాం, బ్రహ్మాండంగా ఆడుకునేవాళ్ళం, రోడ్డును పడి ఆడుకున్నాం. ఏది మన పిల్లలకి ఆ స్వేచ్ఛ ఎక్కడుంది? చూడండి, అసలు ఇంత పొల్యూషన్ లేదు అప్పుడు. ఆలోచిస్తే అన్ని మార్పులు వచ్చేసాయి. అంటే ఏంటి, ఏమవుతున్నాం మనం? అంటే పైకి వెళ్తున్నామా, కిందకి వెళ్తున్నామా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు సౌకర్యాలు లేవా? బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే అద్భుతంగా వచ్చింది. ఇంట్లో సౌకర్యాలు చాలా అద్భుతంగా వచ్చేసాయి మనకి. స్విచ్ చేస్తే తిరిగిపోవట్లేదండి. సత్సంగం ఏమిటి, ఇంట్లో కూర్చొని సత్సంగం ఏమిటి? మాస్టర్ గారి టైంలో ఎలా ఉండేది? వెళ్ళాల్సిందే. ఈ ఫోన్లు అవి లేవు. సత్సంగం అంటే మనుషులు వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆన్లైన్లో చేసుకుంటున్నాం. గ్రంథాలు ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు. అవునా? అంతవరకు ఎందుకంటే నాకు నా చేతి గ్రంథాలు రాలేదు. మాకే చాలా అపురూపంగా కొనుక్కున్నాను నేను గ్రంథాలు. అప్పట్లో దొరికేవి కాదు, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. ఇట్లా ఉండేది చాలా. ఒక్కొక్క గ్రంథం ఎప్పుడైనా పెట్టినప్పుడు ఎక్కడైనా అప్పుడు కొనుక్కోవడం అనమాట. నేను మొత్తం గ్రంథాలను అలాగే కొనుక్కున్నాను. ఇప్పుడు సెట్ వచ్చేస్తుంది. అట్లా అంటే దాని వాల్యూ తెలియదు అప్పుడు. అపురూపంగా ఉన్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. సత్సంగం అయితే మేము తప్పించాం. మేము చాలామంది ఎలా దొరుకుతుంది సత్సంగం? ఎలాగా కావాలి అలా ఉండేది. అంటే నేను ఏదో టాపిక్ వేరే చోటుకి వెళ్ళిపోతున్నానేమో చెప్తున్నా నేను. అలా ఉండేది అప్పటి రోజులు. అది అందుకని ఎన్ని వచ్చినా మనం చూడండి తృప్తిగా ఉండట్లేదే, శాంతిగా ఉండట్లేదే. ఎంత అనారోగ్యకరమైన పరిస్థితుల్ని, వాతావరణాన్ని తెచ్చుకుంటున్నాం మనం. కారణం ఏమిటి? తృప్తి శాంతి లేని జీవితం. ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. అందుకని ఏం చెప్తున్నారు, ఇతరులను చంపడానికి వారు నాకు ఎంతో బాధ ఒకసారి ఒకడు ఎంతో బాధ కలిగించాడు, కానీ నేనేమీ అనలేదు. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు. వారు సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. అందుకని ఆయన ఇచ్చిన దాంతో మనం తృప్తి పడాలి అని చెప్తున్నారు. పాకులు అడ్డం కాదు, తృప్తి పడాలి ఆయన ఇచ్చిన దానితో. అది లోపించడం వల్లనే మనందరికీ ఎన్ని సమస్యలు వస్తున్నాయి. అది పోయింది. ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పడ్డం అనేది పోయింది మానవాళిలో. ఇప్పుడు ప్రస్తుతం మనందరికీ ఎవరైనా సరే ఎక్స్క్యూజ్ ఏం లేదు, వీళ్ళు వాళ్ళు అందరం ఏదో చెప్తాం, లేకపోతే అలాగండి ఎలా బతుకుతాం సమాజంలో అంటాం. అబ్బే చాలా కష్టం అండి అంటాం. లేకపోతే పరిస్థితులు అలా ఉన్నాయండి అంటాం. ఏదో అంటాం కథలు. అది నాకు ఎంతో శక్తి ఉంది, నేను 10,000 సంవత్సరాల కిందటే ఇక్కడ ఉన్నానన్నారు బాబా. బాబా అంటే అప్పుడు షిరిడీలో ఉన్నాయని కాదట. మనం అప్పుడైనా అనుకుంటాం 10,000 సంవత్సరాల క్రిందటే ఇక్కడ ఉన్నానని చెప్పారు. అందుకే ఒకరోజు అడుగుతాడు శ్యామ,
అడిగినప్పుడు చెప్తారు రామాయణ కాలంలో అప్పుడు కూడా నేను ఉన్నాను, వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చీమల పుట్టల్లాగా చేరారు. ఇవన్నీ చెప్తారు చూడండి, అవన్నీ ఆయనకి తెలిస్తే. బ్రహ్మలోకం ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ కాదు, వీటన్నిటికన్నా అతీతమైనది కోరుకోవాలంటారు ఆయన. చూడండి, ఆయనకి అన్నీ తెలుసు, అన్నిట్లోనే ఆయన ఉన్నారట. రామాయణ భారత అన్ని కాలాల్లోనూ ఆయన ఉన్నారట. ఆయన లేని టైమే లేదు. మనకుంటుంది చూసారండి, కాలాయ నమః అని వస్తుంది నామాల్లో. కాలమే ఆయనట, కాలమే ఆయన. కాలాయ నమః. అసలు నామావళి చదువుకుంటూ భలే ఉంటుందిలేండి. ఆయన కానిది ఏదీ లేదట, ఆయన కానిదే లేదు. అష్టోత్తరం ఉంటుంది చూడండి బాబాది, మనకి లీలామృతల మాస్టర్ గారు ఇస్తారు 108 నామాలు. కాలాయ నమః. కాలమే ఆయన, ఆయన కాందేదండి. అద్భుతం కదా, ఎంత అద్భుతం. కాలమే ఆయన. ఏ టైంలో ఆయన లేరు మరి, ఇప్పుడు కూడా ఆయనే కదా. కాలమే ఆయన అయినప్పుడు ఇది కూడా ఆయనే. అది 37. నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేయడానికి ఒప్పుకోకు. చూడండి, ఇది చాలా మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. మనం ఏం చేసినా సంపూర్ణంగా, పర్ఫెక్ట్గా, పూర్తిగా చేయాలి. సంపూర్ణంగా చేయి, క్షుణ్ణంగా చేయి, దాన్ని పర్ఫెక్ట్గా చేయి, పూర్తిగా చేయి, లేదా చేయడానికి ఒప్పుకోకు అని చెప్పారు అక్కడ. ఏదో చేస్తానని ఒప్పుకోకు. నువ్వు చేస్తే ఒప్పుకుంటే పూర్తిగా చేయదాన్ని, పర్ఫెక్ట్గా చేయి ఆ పనిని. లేదా ఒప్పుకోకు చేస్తానని, ఒప్పుకుంటే మాత్రం పూర్తిగా చేయ పని అని చెప్పారు. ఇది అక్కడ. దీనికి ఇంకొక ఉదాహరణ ఉంటుంది చూడండి. పురందరే ఒక ఇది కడతాడు ఇది మనకి రథానికి తలుపులు బిగిస్తూ ఉంటాడు కదా, దానికి ఒక గది నిర్మించి తలుపులు బిగిస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం పని ఉంది, తర్వాత చేస్తాను, ఎవరికో అప్పు చెప్తానంటే బాబా అంటారు, మనం ఏది మొదలు పెడితే మనమే అది పూర్తి చేయాలని చెప్తారు బాబా. ఆయన ఒప్పుకునేవారు కాదు. పని మొదలు పెడితే పూర్తి చేసి వెళ్ళాలి, మనమే పూర్తి చేయాలి. ఎవరికో అప్పు చెప్పడమో తర్వాత చేస్తే ఇట్లా కాదు. మొదలు పెట్టామంటే మనం దాన్ని పూర్తి చేయాలి చెప్తారు. ఒప్పుకున్నామంటే ఒక పని చేయాల్సిందే. అదే చెప్తున్నారు ఇక్కడ. నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి, లేదా చేయడానికి ఒప్పుకోకు, లేకపోతే మొదలు పెట్టబోకు. దాన్ని ఎందుకు మొదలెట్టాం మరి. అది 38. వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. వైరాగ్యాన్ని అంటిపెట్టుకోమని చెప్పారు. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. లీలామృతంలో కూడా ఉంటుంది చూసారండి. ఇద్దరు సన్యాసులు ఉంటే ఒక అతనునే ఒక ఆవిడ లోబరుచుకుంటూ ఉంటుంది. అది బాబా హెచ్చరించినా సరే అది అతను వినడు బాబా మాట. ఇంకో అతను మాత్రం జాగ్రత్తగా ఉంటాడు. చూసారా, సన్యాసం అన్నదంత తేలికేం కాదు. స్త్రీలు చాలా ప్రమాదం, స్త్రీలకు దూరంగా ఉండాలి సన్యాసంలో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. దైవాన్ని స్మరిస్తూ ఉండాలి, అహంకారాన్ని చంపుకోవాలి. కామాన్ని జయించిన వాడు ఎవడో దైవాన్ని చూడనైనా లేడు. కామాన్ని జయించకపోతే దైవాన్ని అసలు చూడలేరని చెప్తున్నారు. 39. యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయకు. అప్పులు చేసి యాత్రలు, పబ్బాలు, పండుగ ఇట్లాంటివి జరిపేందుకు ఎప్పుడూ అరువు చేయకూడదని చెప్తున్నారు. అరువు చేసి ఎప్పుడు చేయకూడదట. యాత్రలకు వెళ్ళడం, పండగలు, పబ్బాలు ఇవన్నీ అరువు చేసి మాత్రం ఎప్పుడు చేయొద్దు అని చెప్పారు. తర్వాత 40వ పాయింట్. శాస్త్రాలు ఎన్నటికీ అబద్ధం కావు, మంత్రాలు అబద్ధం కావు, వాటి సరైన అర్థము నీకు తెలియదు. ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు బాబా? శాస్త్రాలు ఎప్పుడు అబద్ధం కావు, అవేమీ అబద్ధం కాదు,
మంత్రాలు అబద్ధం కాదు, అవేవో అబద్ధాలు ఏమీ కాదు. వాటి సరైన అర్థం నీకు తెలియదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది కరెక్ట్ కాదు. సరైన అర్థం నీకు తెలియదు అని చెప్తున్నారు. పనికిరాని అన్వయాన్ని బుర్రలో పెట్టుకొని దాన్ని ఏదో అన్వయించుకుంటున్నావు. నువ్వు అన్వయించుకుంటున్నావు, సరైన అర్థాన్ని కాదు. పనికిరాని అన్వయాన్ని నీ బుర్రలో నువ్వు పెట్టుకుంటున్నావు. అతిథుల కోసం ఎదురు చూస్తావు. నీ పనికిరాని ఏదో నీ బుర్రలో పెట్టుకుని అతిథుల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. అందుకే ఎవరో రారు. అతిథి రావాలంటే ఎవడు రాడు నీకు. నువ్వు పనికిరానివి ఏదో అన్వయించుకుంటూ ఉంటావు బుర్రలో. అతిథి అంటే 5.5 అడుగుల మానవుడేనని, బ్రాహ్మణుడేనని నీ భావం. అతిథి అంటే ఏమనుకుంటాం? మనిషి అనుకుంటాం కదా. అతిథి అంటే మనిషి అనుకుంటాం, మనిషి రావాలనుకుంటాం. అతిథులు వచ్చారు అంటే మనిషి అనుకుంటాం. పైగా ఏమనుకుంటాం? బ్రాహ్మణుడే అనుకుంటాం అతిథి అంటే. అది మన భావం అన్నమాట. వేళకు అసలు అతిథి అంటే ఏంటట? వేళకు ఆకలి కొని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అతిథి. అతిథి అంటే ఏంటట? వేళకు ఆ టైంకి ఆకలితో వచ్చిన ఏదైనా ఏ ప్రాణైనా సరేట, మనిషే కాదండి అతిథి అంటే. పక్షి అయినా సరే, పురుగైనా సరే, అవన్నీ కూడా అతిథులే అని చెప్తున్నారు. ఆకలి కొన్నవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి. ఆహారం కోసం ఏది అన్వేషిస్తూ ఆహారం కోసం వచ్చినా అది అతిథే, మనిషే కానక్కర్లేదండి. పక్షి అయినా, పురుగైనా, ఏ జంతువైనా, ఏదైనా సరే అతిథే. నిజమైన ఈ అతిథులను నువ్వు గుర్తించవు. అవి నిజమైన అతిథులు. ఆకలితో ఏదొచ్చినా అతిథే, నువ్వు గుర్తించట్లా. మనిషి అనుకుని వెతుక్కుంటున్నావు అతిథుల్ని. కాకబలికి అన్నం సమృద్ధిగా ఇంటి వెలుపల విడిచరా. అందుకని కాకబలికి అన్నాన్ని సమృద్ధిగా బయటపెట్టు. వేటిని పిలవవద్దు, తరమవద్దు. వేటిని నువ్వు పిలవక్కర్లేదు, వచ్చిన వాటిని తరవద్దు. ఏదొచ్చినా సరే. తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దానిని ఆలోచించవద్దు. నేను కాకి రావాలనుకున్నానే, కుక్క వచ్చిందేంటి, ఇట్లాంటివి వద్దు. అరే లేదా పిల్లి వచ్చిందేంటి, ఇవేం వద్దు. మనకి ఎక్స్పెక్టేషన్ వద్దు. ఈ జంతువు రావాలి, ఈ పక్షి రావాలి, అట్లా వద్దు. ఏ జంతువు వచ్చినా సరే. లేకపోతే చీమలే వస్తాయి, అవి ఆకలితోనే ఉన్నాయి, అవి ప్రాణులే. వాటిలోనూ భగవంతుడు ఉన్నాడు, వాటిల్లోనూ ఆకలి అనేది ఉంది కదా. తినడానికి ఏ జంతువు వచ్చింది దాన్ని ఆలోచించద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను సత్కరించినట్టే. అట్లా చేస్తే కనుక నువ్వు లక్షలాది అతిథులను సత్కరించినట్లని చెప్పారు. ఒక అతిథిని కాదండి, లక్షల మంది అతిథులను నువ్వు సత్కరించినట్లని. అతిథి అంటే టక్కన మన మైండ్లో మానవుడే అని గుర్తొస్తుంది. అది చెప్పారు అక్కడ, భక్తుడికి అదే చెప్పారు. అక్కడ మనకు లీలామృతంలో ఉంటుంది చూడండి. అతిథి అనేసరికి చెప్తారు, అతిథికి భోజనం పెట్టాలి కదండి, నాకు ఎవరు దొరకట్లేదు అన్నట్టు. అరే బాబు, శాస్త్రం ఎప్పుడూ అబద్ధం కాదు. నీకే పనికిరానిదంతా నీ బుర్రలో పెట్టుకుంటున్నావు. నీకు అర్థమైంది ఎప్పుడు కరెక్ట్ కాదు అని. అవి ఎప్పుడు తప్పు కాదండి, మనకు అర్థమవుతుంది చూసారా, అది తప్పు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నది తప్పు. ఉపవాసం అన్నదాన్ని అర్థం చేసుకుని చేస్తాం చూసారా, అది తప్పు. ఉపవాసం కరెక్టే, మనం చేసే ఉపవాసం తప్పు. మనం చేస్తున్న ప్రాసెస్ తప్పు. ఉపవాసం ఉంది ఉండడానికి, ఎలా చేయాలో అట్లా చెయ్యం మనం. మనకు అర్థమైన ఉపవాసం తప్పు. ఉపవాసము కరెక్ట్, మనం చేసే ప్రాసెస్ తప్పు. మనకి దాని పట్ల ఉండే భావన తప్పు, మనం చేస్తున్నది తప్పు. అలాగే అతిథి విషయంలో కూడా అదే తప్పు. అన్నీ అంతే, అన్నీ అంతేనండి. దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. ఋషులేం పిచ్చేవాళ్ళు కాదు, పెట్టిన వాళ్ళు, రాసిన వాళ్ళు. కాకపోతే మనకు ఆ క్యాపబిలిటీ లేదు, అర్థం చేసుకునే శక్తి లేదు, మనకి తెలియదు. చెప్పారు, అదే తిట్టిపోసారు. అర్థం లేనివన్నీ బుర్రలో పెట్టుకుని అన్వయించుకుంటున్నావు, పనికిరానివన్నీ అలా అన్వయించుకోబట్టే ఇలా ఉంది నీకు అని తిట్టారు బాబా. చూసారండి, అట్లాగే ఉంటుంది. అలా కరెక్ట్ చేసేవాళ్ళు మహనీయులు.
మనకు తప్పుడు అన్నీ బుర్రలో ఉంటాయి చూసారా, అవన్నీ కరెక్ట్ చేస్తారు వాళ్ళే మహనీయులు. మాస్టర్ గారు భలే రాస్తారులేండి గాయత్రి మంత్రం గురించి, ఇవన్నీ నేను భలే ఉంటుంది, తలకి తిరిగిపోతుంది చదివితే. గాయత్రి మంత్రం గురించి చెప్తారు, అసలు గాయత్రి మంత్రం అంటే ఏంటి ఇవన్నీ పాకలపాటి గురువుగారు చెప్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది అది చదివితే. మనం చెప్పుకుంటాం పాకలపాటి గురువుగారి చరిత్ర, ఇవన్నీ భలే చెప్తారు. గాయత్రి సిద్ధి అంటే ఏంటో, అసలు ఈ రోజుల్లో గాయత్రియే కాదని చెప్తారు ఆయన. చేసేది అంత వచ్చిన నామం అది, అసలు గాయత్రియే కాదని చెప్తారు. నిజంగా అసలు మాస్టర్ గారి గ్రంథాలు చదివితే అసలు కొంతమందికి అయితే తిడతారేమో కూడానండి. ఏదో ఎగురుతారు చూసారండి సనాతన ధర్మం అనుకుంటే అర్థం పర్థం లేని వాళ్ళు. అది అంటే కోపాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే లోపల ఒక రకమైన ఇది ఉంటుంది, ఈగో ఉంటుంది. అందుకని అదే తెలిసి తెలియని బుర్రలో ఉంటాయి చూసారా, వాళ్ళు అన్వయించుకునేవి ఒప్పుకోలేరు ఓ పక్కన. అది ఇది చాలా అద్భుతమైన విషయం. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారండి, కాకబలికి అన్నం బయట పెట్టండి, ఖచ్చితంగా అది పాటించమని చెప్పేవారు. అందరూ మాస్టర్ గారి భక్తులందరూ అది పాటిస్తూనే ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా ఎప్పుడు తిన్నా సరే కాకబలికి అన్నం ముద్ద బయట విడిచి రావాలి. ఏ జీవి వచ్చిందో ఎవరు తిన్నా ఇవేమీ పట్టించుకోకూడదు. పెట్టేసి దత్తస్వామి స్వీకరిస్తున్నారు, బాబా స్వీకరిస్తున్నారు అనుకుని పెట్టి నమస్కారం పెట్టుకుని వచ్చేయాలి. అది 41వ పాయింట్. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 రకాల పదార్థాలతో తృప్తి చెందు. ఇది ఒకటి మనకి చాలా చాలా కష్టమైంది. బాబా చెప్పారండి, స్వల్పంగా తినన్నారు, రుచులకు పోవద్దు అన్నారు. మనకి పొద్దున్న లేస్తే రుచులే, ఉప్పు తక్కువైతే కుదరదు కదా, కారం లేకపోతే కుదరదు, చాలా రకాలు ఉంటాయి మనకి. 1-2 రకాల పదార్థాలతో తృప్తి చెందు అన్నారు. 1-2 రకాల పదార్థాలు చేసుకో, తృప్తి చెందు దాంతో అన్నారు కదా. పోనీ మనం అట్లా తిందామే అనుకోండి, నాకు అలాగే ఇష్టం నిజానికి కదా. పోనీ అట్లాగే తిందాం మనం అనుకున్నాం అనుకోండి. కానీ ఇంట్లో అందరికీ అట్లా కుదురుతుందా అంటే ఒకడు నచ్చవచ్చు, ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. అవునా, అట్లా కూడా ఉంటుంది కొన్ని. అందుకని నెమ్మదిగా ఒకేసారి ఏదో అంటారు చూడండి, ఏదో అన్నప్రాసన రోజున ఓకే అని అలా కొంచెం కష్టంగా ఉంటాయి ఒక్కరోజే అంత అంటే. అందుకని ఒక్కొక్క సూక్తి మనం జాగ్రత్తగా చేసుకుంటూ, అంటే ఏమేమి చేయగలం చూసుకుంటూ రావాలన్నమాట. అందుకని స్వల్పంగా తిను అన్నారు, అతిగా కాకుండా స్వల్పంగా తిను. రుచులకు పోవద్దు అంటే అధికమైన వాటి కోసం పోవద్దు రుచులకు. 1-2 రకాల పదార్థాలతో తృప్తి చెందు. ఒక వెరైటీలు బఫేలో పెట్టినట్టుగా అట్లా కాకుండా 1-2 వంటగా సింపుల్గా ఫుడ్ తినడం అన్నది, హాయిగా తేలిగ్గా ఉండేలాగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం అన్నది అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. అది బేసిక్గా ఆహారం మనకి ఆరోగ్యకరంగా ఉండాలి తినేది. అది అంటే ఎప్పుడు అదే దృష్టి కాకుండా కాస్త మితంగా తిని మిగతా టైం పని చేసుకుంటూ దేవుడి మీద దృష్టి పెట్టుకుంటూ సమయాన్ని మనం గడపాలి. అది చెప్పేది. ఇక్కడ 41 పాయింట్లు మనం ఈరోజు ఇక్కడికి అయిందండి. 42వ పాయింట్ మనం చెప్పుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ప్రబోధామృతంలో చెప్పుకున్నదే, మళ్ళీ ఇంకొకసారి రివిజన్ అవుతుంది. ఇది ఏంటంటే, భూమి విత్తులు ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడితే దుఃఖించవు. అలాగే నువ్వు చెల్లించకూడదు, ఇక దుఃఖం ఎక్కడిది, అదే ముక్తి అనేది ఉంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, చాలా రోజులు అయ్యింది కాబట్టి ప్రబోధామృతం చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఒకసారి ఈ సూక్తి ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి రేపు మళ్ళీ దీన్ని చదువుకుందాం.
అది చాలా అద్భుతమైన సూక్తులు. మనం జీవితంలో అనుష్ఠించడానికి ప్రయత్నం అయితే చేయాల్సిందే. కొద్ది కొద్దిగా అయినా సరే అది కరెక్ట్గా టైంకైనా గుర్తు రావాలండి. అది ఇంపార్టెంట్ మనకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.